నమస్తే క్రికెట్ ఫ్యాన్స్. టీ20 వరల్డ్ కప్ 2026 మొదలవ్వక ముందే క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ బాంబ్ పేలింది. దాయాది దేశం పాకిస్తాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అసలెందుకీ నిర్ణయం? దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీ భరించబోయే ఆ 5 భారీ నష్టాలేంటి? కోట్లలో మునిగిపోనున్న పాక్ కథేంటి? ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. విషయమేంటంటే 2026 టీ20 వరల్డ్ కప్ భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగనుంది. అయితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను ఆడొద్దని పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టుకు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాలు మరియు ఐసీసీ నిర్ణయాలపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా జట్టుతో శ్రీలంక వెళ్లడానికి రెడీగా ఉన్నా గవర్నర్ మాత్రం ఈ ఒక్క మ్యాచ్పై మొండికేసింది. కాని ఈ మొండితనం వల్ల పాకిస్తాన్కే భారీ నష్టం. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఈ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ వాళ్ల భరతం పట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ 5 భారీ నష్టాలేంటంటే: భారీ జరిమానా. ఇండియా పాక్ మ్యాచ్ అంటేనే బ్రాడ్కాస్టర్లకు కాసుల వర్షం. ఈ మ్యాచ్ జరగకపోతే బ్రాడ్కాస్టర్లు దాదాపు $315 కోట్లు $38 మిలియన్ నష్టపోతారు. ఈ మొత్తాన్ని ఫైన్ రూపంలో పాక్ నుంచే వసూలు చేసే ఛాన్సుంది. ఆదాయానికి గండి. ఐసీసీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్కు ఏటా దాదాపు $285 కోట్లు నిధులు వస్తాయి. ఈ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ ఆ నిధులను స్తంభింపచేస్తుంది. అంటే పాక్ బోర్డ్ దివాలా తీసినట్టే. ఎంట్రీ ఫీజ్ కట్. వరల్డ్ కప్లో పాల్గొంటున్నందుకిచ్చే సుమారు $4.41 మిలియన్లు పార్టిసిపేషన్ ఫీజును కూడా ఐసీసీ ఆపేస్తుంది. ఫ్యూచర్ బ్యాన్. ఇది అన్నింటికంటే పెద్ద దెబ్బ. కేవలం ఈ ఒక్క మ్యాచ్ కాదు, పాకిస్తాన్ ప్రవర్తన ఇలాగే ఉంటే భవిష్యత్తులో జరిగే ఏ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాల్గొనకుండా నిషేధం బ్యాన్ విధించే ప్రమాదముంది. పాయింట్ల నష్టం. రూల్స్ ప్రకారం ఒక జట్టు మ్యాచ్ ఆడడానికి నిరాకరిస్తే అవతలి జట్టుకు ఇండియాకు ఫ్రీగా 2 పాయింట్లు ఇచ్చేస్తారు. అంతేకాదు, పాకిస్తాన్ నెట్ రేట్ కూడా దారుణంగా పడిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఒక మ్యాచ్ ఆడనందుకు దాదాపు $600 కోట్ల నష్టాన్ని పాకిస్తాన్ తెచ్చుకుంటోందా? ఇది పాక్ క్రికెట్కు ఆత్మహత్యా సదృశ్యమే అని విశ్లేషకులంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి? పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడాలా వద్దా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.